హాయ్ మామా బ్రోస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ వచ్చేసి డేట్ వచ్చేసి 23/12/2024. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ కేసు వచ్చేసి మనకి కోకాపేట వచ్చింది. కోకాపేటలో కేసు చూసిన తర్వాత ఏమైంది ఏంటి అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఇవాళ మనం దిల్సుఖ్నగర్ రూట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మామా బ్రోస్. ఇది వచ్చేసి మదీనా సెంటర్. మదీనా నుంచి హైకోర్టు సిటీ కాలేజ్ నుంచి పురాణా పూల్ మీదుగా మనం టువర్డ్స్ అత్తాపూర్ రాకుండా కొంచెం యువతల్ని లెఫ్ట్ సైడ్లో జియాగూడ మండి, మేకల మండిలోంచి వెళ్ళి వెళ్ళిపోతున్నాం. ఇది లంగర్ హౌస్ రోడ్. ఇదంతా లంగర్ హౌస్, తర్వాత గోల్కొండ, తర్వాత నార్సింగి, నెక్నంపూర్. యాక్చువల్లీ ఇది కోకాపేట కాదు, మనకు చెప్పింది కోకాపేట అని. ఇది కోకాపేటలో లేదు, నెక్నంపూర్లో ఉంది. సో నెక్నంపూర్ వెళ్ళిపోతున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్ ఏంటి అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఫైనల్లీ లొకేషన్ రీచ్ అయిపోయింది మామా బ్రోస్. ఇది వచ్చేసి నెక్నంపూర్. ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ వెహికల్. ఈ వెహికల్లో బ్యాటరీ డిశ్చార్జ్ ఉంది. సో కస్టమర్ ఒక 3 days నుంచి వెళ్ళి వెహికల్ యూజ్ చేయట్లేదంట. అట్ ద సేమ్ టైం వెహికల్ తీసుకుని 2.5 years అవుతుంది. సో బ్యాటరీ కూడా 10 to 11% ఉంది. సో ఈ వెహికల్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోల్లో మనం చెప్పాం కదా, సఫారీ ఆర్ హ్యారియర్ వెహికల్స్ జంప్ స్టార్ట్ చేస్తే కావు, కంపల్సరీ బ్యాటరీ రీప్లేస్ చేయాలి లేదా డబుల్ బ్యాటరీ పెట్టాలని చెప్పేసి. బట్ ఈ వెహికల్కి అయితే అవసరం పడలేదు, మనకి సింగిల్ బ్యాటరీతో బండి స్టార్ట్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కొండాపూర్ కేసు వచ్చింది. సెకండ్ బుకింగ్ వచ్చేసి సెకండ్ కేసు కోసం మనం వెళ్తున్నాం ఇప్పుడు కొండాపూర్కి. చూద్దాం అక్కడ వచ్చేసి ఆ వెహికల్ ఆల్ట్రోస్ వెహికల్ అదేమైందో మీకు వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను.
ఫైనల్లీ సెకండ్ లొకేషన్ ఆల్ట్రోజ్ కొండాపూర్ లొకేషన్కి రీచ్ అయ్యి మామ బ్రోస్. ఈ వెహికల్ ఆల్ట్రోజ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కస్టమర్ ఒక లాస్ట్ 1 month నుంచి యూస్ చేయట్లేదు, వెహికల్ పక్కకు పెట్టేస్తున్నారు. సో బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం వెహికల్లో 2.5 years అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. సో బ్యాటరీ సర్వీస్ కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీయే. ఇది కూడా బ్యాటరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కస్టమర్కి ఇన్ఫామ్ చేసాము, వాళ్ళు సర్వీస్ సెంటర్ వెళ్తారన్నారు. బ్యాటరీ డిశ్చార్జ్ ఉండే, సో ఇది జంప్ స్టార్ట్ చేసాము. బ్రేక్ వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ బ్రేక్ కొట్టి స్టార్ట్ చేయండి. చేయండి సార్. ఫైనల్లీ థర్డ్ కేసు వచ్చింది మామ బ్రోస్. ఇది వచ్చేసి నిజాంపేట. మనం నిజాంపేట వెళ్తున్నాం ఇప్పుడు రైట్ నౌ. మనం కొండాపూర్ నుంచి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మళ్ళీ కొండాపూర్ నుంచి నిజాంపేట వెళ్తున్నాము. ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో వెహికల్. వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది మీకు ప్రాబ్లమ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫైనలీ థర్డ్ నిజాంపేట లొకేషన్ రీచ్ అయిపోయాం మామ బ్రోస్. ఇది వెహికల్ వచ్చేసి టాటా టియాగో వెహికల్. ఇది కస్టమర్ ఒక 3 months బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయారంట. సో వెహికల్ లాస్ట్ 3 months నుంచి యూస్ చేయట్లేదు. ఈ వెహికల్ ప్రాబ్లం ఏంటంటే జంప్ స్టార్ట్, బ్యాటరీ మొత్తం 0 అయిపోయింది, నిల్. అసలు 1 point కూడా ఛార్జింగ్ లేదు. సో ఈ వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము, జంప్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ 4th కేసు వచ్చింది మామ బ్రోస్. ఇప్పుడు 4th కేసు వెళ్తున్నాం. మనం లాస్ట్ టైం నిజాంపేట కేసు అటెండ్ చేసాం. ఇప్పుడు నిజాంపేట నుంచి వెళ్ళి నానక్రామ్ కూడా వెళ్తున్నాము. ఇది వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న టక్ 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 అని ఒక నాయిస్ వినపడుతుంది, అది అబ్జర్వ్ చేయండి. ఈ నాయిస్ ఎందుకు వస్తుందంటే బ్యాటరీ డిశ్చార్జ్ వల్ల వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే వెహికల్లో ఏదో ఫ్యూజ్ పోయింది, ఇంకేదో ప్రాబ్లం ఉందనుకుంటారు. ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ బ్యాటరీ ప్రాబ్లం అంతే. ఇది జస్ట్ జంప్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. జస్ట్ ఈ నాయిస్ అబ్జర్వ్ చేయండి, మీకు టక్ 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 అని ఒక నాయిస్ వస్తుంది, వినండి. చలో మామ బ్రోస్, ఇక 4th కేసు అయిపోయింది జంప్ స్టార్ట్ తర్వాత. మళ్ళీ మనం ఇప్పుడు వచ్చేసి నార్సింగి వచ్చింది. నార్సింగి అంటే ఇది కోకాపేట్ శంకర్పల్లి రోడ్కి ఉంది వెహికల్. ఇది వచ్చేసి టాటా సఫారీ వెహికల్. ఈ వెహికల్ కస్టమర్ మార్నింగ్ వరకు యూస్ చేశారంటే, యూస్ చేసి ఇంట్లో పెట్టిన తర్వాత కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. ఎందుకు డ్రైన్ అయిందంటే కస్టమర్ పుష్ బటన్ వెహికల్ ఇది. సో వాళ్ళు పుష్ బటన్ ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. సో కంప్లీట్గా మొత్తం బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. మార్నింగ్ ఆన్ చేశారంట, కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది 0. సో ఇప్పుడు మనం వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము, ఇది జంప్ స్టార్ట్ అయిపోయింది. చలో మామ బ్రోస్, ఇది కూడా సఫారీ అయిపోయిన తర్వాత మనం కోకాపేట నుంచి ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఐసిఐసిఐ బిల్డింగ్ వెళ్తున్నాం. నానక్రామ్ కూడా గచ్చిబౌలి. ఐసిఐసిఐ బిల్డింగ్లో ఒక టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదంట. ఆఫీస్కి వచ్చాడు కస్టమర్, వాళ్ళు ఆఫీస్లో పెట్టిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. సో కంప్లైంట్ వచ్చింది, వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఈవీ. ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ తీసుకొని 2 years అవుతుంది. సో మార్నింగ్ వచ్చి ఆఫీస్లో
వెహికల్ పెట్టారు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ పోయింది, ఇది బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలి. సో మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము వెహికల్, సర్వీస్ సెంటర్ వెళ్ళమన్నాను, వెళ్తా అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా బ్రోస్. ఇవాళ వీడియో ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.